వలన అట్టడుగు సామాన్యమైనటువంటి వ్యక్తిగా పెరిగిన వ్యక్తి సుమారు ఆ రుచిక మహాపురుష యోగ జాతకం సుమారు 27 సంవత్సరాల పాటు ఆయన్ని రాజాధిరాజుగా నిలబెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 27 years. తర్వాత హనస మహాపురుష యోగ జాతకం వలన మధ్యలో కొంతకాలం అంటే పంచగ్రహ కూటమి జరిగిన సందర్భాల్లోనూ చతుర్గ్రహ కూటమి జరిగిన సందర్భాల్లో ఆయన పదవీచ్యుతుడై ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటువంటి యోగాన్ని ఇచ్చినటువంటి ఆ జాతకుడికి హనస మహాపురుష యోగం పూర్తి స్థాయిలో ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారికి బుధాదిత్య యోగం యోగించింది. 2014 సమయంలో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యడానికి అవకాశాలు బుధాదిత్య యోగంలో. తర్వాత 2022-23 మధ్యకాలంలో బంధన యోగం ప్రభావం చేత ఆయన కారాగారానికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆయన జాతకంలో వరిష్ట యోగం అనేటువంటిది నడుస్తుంది కాబట్టి ఈసారి కష్టాలతో పాటు అవమానాలు కూడా భరించాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తుంది. అంటే ఏంటంటే ఆ యోగం ఇక్కడ ఈ వరిశిష్ట యోగం అనేటువంటిది చంద్రుడు ఉండేటువంటి ప్లేస్ని ప్రామాణికంగా తీసుకొని 3, 6, 9, 12 స్థానాలు కనుక ఆ జాతకుడి కనుక సూర్యుడు ఉన్నట్లయితే ఆ జాతకుడికి వరిశిష్ట యోగ ప్రభావం చేత పూర్తి స్థాయిలో అతనికి వ్యతిరేక పవనాలు వీచేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 40 సంవత్సరాలు దాటిన తరువాత వ్యక్తిగత జాతకం పని చెయ్యదు అని మనకు మహాకాల పురుష యోగ సంహితలో మనకు ఇవ్వడం జరిగింది. ఏ జ్యోతిషుడైనా కూడా 12 సంవత్సరాల లోపు కూడా జాతకం చెప్పకూడదు. 40 సంవత్సరాల యొక్క జాతకంలో దాటిన తర్వాత ఆ జాతకుడు అప్పటి వరకు తాను ఎటువంటి ప్రతిఫలాలను పొందాడు, ఎటువంటి మంచి పనులు చేసుకున్నాడు, పుణ్యకార్యాలు ఏంటి, పాపకార్యాలు యోగాలు ఎలా వర్తిస్తాయి అనేటువంటి అంశాలను మనం చూసుకున్నప్పుడు ఈ వరిశిష్ట మహాయోగం ఒకటి విచిత్ర రాజయోగ ఫలితాలు కొన్ని ప్రభావం చేత కొంత వ్యతిరేక పవనాలతో పాటు కొంత అవమానకరమైనటువంటి సంఘటనలు కూడా ఈసారి ఆయన గోచరిస్తూ రాజ్యాధిపత్యం కావాలనుకుంటే ఆయన చాలా కష్టపడాలి, కొత్త వ్యవసాయం చేయాల్సిన పరిస్థితులు ఎక్కువ గోచరిస్తున్నాయి. ఏదేమన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సంవత్సరం అంత యోగ్యప్రదమైనటువంటి సంవత్సరంగా లేదు. ఈ క్రోధినామ సంవత్సరం వారికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఆయురారోగ్యాలతో ధనధాన్యాలతో పరిపూర్ణమైన ఆనందకరమైన పరిపుష్టి యోగాన్ని పొందాలని మనం వారిని ఆశీర్వదిస్తూ మరి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఇక పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకాన్ని తీసినప్పుడు పాపం ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవ్వాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఆయన అందరూ ఉన్న ఒంటరివాడుగా బహుదూర బాటసారిగానే ఆయన తన కార్యక్రమాలు చేస్తున్నారు.